అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇది నేను పొద్దున్నే మా బాబుని స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తున్నానండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఆ తల్లుల హడావిడి మామూలుగా ఉండదు కదా. వాళ్ళని లేపి రెడీ చేయాలంటే పెద్ద టాస్కే. స్కూల్కి వెళ్ళే వరకు మనకి టెన్షన్గా ఉంటుంది. నాలా ఎవరు టెన్షన్ పడతారో కామెంట్లో చెప్పండి. నాకైతే మా బాబు స్కూల్కి వెళ్ళేంతవరకు టెన్షన్గానే ఉంటుంది. టైంకి లేస్తాడా లేదా, టిఫిన్ పెట్టగలనా లేదా, టైంకి స్కూల్కి వెళ్తాడా లేదా అని వెళ్ళే వరకు టెన్షన్ పడుతూనే ఉంటాను. బట్ ఫైనల్లీ టైంకి అయితే స్కూల్లో దింపేస్తానండి నేను. చాలామంది పిల్లలు డే టైంలో ఎక్కువగా పడుకుంటారండి నైట్ కంటే. మా బాబు కూడా అంతే, నైట్ చాలా తక్కువగా పడుకుంటాడు. డే టైంలో అయితే చాలా ఎక్కువ పడుకుంటాడు. మార్నింగ్ లేపాలంటే నాకు పెద్ద టాస్క్. లేవమంటే లేవడు. అప్పుడు నేను పూజ గదిలో గంట తీసుకొచ్చి వాయిస్తాను. పూజలు అంటే మా బాబుకి చాలా ఇష్టం. వెంటనే లేస్తాడు. లేదంటే టీవీలో కోకోమెలన్ సాంగ్స్ ఏమైనా పెడితే లేస్తాడు. మీ పిల్లలు కూడా అంతేనా? ఇక్కడ నేను తన బ్రేక్కి బాక్స్ పెడుతున్నాను అనమాట. వాటర్ బాటిల్, స్వీట్ కార్న్ పెట్టాను నేను తన బ్రేక్ కోసం. మా బాబు అయితే రెడీ చేసినప్పుడు అస్సలు స్థిమితంగా ఉండడు. నేను టీవీలో ఏదో ఒక రైమ్ పెట్టి తను కూర్చోబెట్టి రెడీ చేస్తాను. లేదంటే తన వెనక్కి నేను పరిగెట్టాల్సి వస్తుందండి. బట్టలు వేసుకోవటానికి, ఈ సాక్స్లు షూస్ వేసుకోవటానికి ఓ పెద్ద టాస్క్ అనుకోవాలి. నేను వేస్తూ ఉంటే వాడు తీస్తూ ఉంటాడు. వేసిన స్వెటర్ అయితే అస్సలు ఉంచుకోడు. తనకి ఎంత చలైనా ఉంటాడు కానీ స్వెటర్ మాత్రం వేసుకొని అంటాడు. అది ఉంచాడు అంటే చాలా గ్రేట్ అనే అనుకోవాలి. నేను వేసి పంపిస్తే స్కూల్ నుంచి తీసేసి వస్తాడు. వాళ్ళ టీచర్ బ్యాగ్లో పెడుతుంది ఆ స్వెటర్ని. మనల్ని కాకా పట్టాలంటే అది కూడా వాళ్ళ ముద్దులు పడతాడనమాట. ఏవైనా రాంగ్గా చేసినా, నేను కోప్పడతానని తెలిసినా అలా ముద్దులు పెట్టి మేనేజ్ చేస్తాడు. మనం ఏం చేస్తే అదే. నేను వంగి బాయ్ చెప్పితే వాడు కూడా వంగే బాయ్ చెప్తున్నాడు చూడండి. మా వాడు అల్లరి చేస్తాడు కానీ మరీ ఎక్కువ కాదు, కొంచెంగానే పర్వాలేదనమాట. బాబుని స్కూల్లో దింపి వచ్చేసానండి. ఫ్రెష్ అయ్యి పూజ కూడా అయిపోయింది. వంట స్టార్ట్ చేశాను అనమాట. మా బాబు వచ్చేలోపు వంట చేసేయాలి. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. అదే చెప్తున్నాను అక్కడ. నేను మాట్లాడుతున్నప్పుడు బయట సౌండ్స్ బాగా వస్తున్నాయండి. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే అక్కడ వాయిస్ కట్ చేశాను అనమాట. మాకైతే వెదరు చాలా చల్లగా ఉంది. ఇలాంటి టైంలో పులుసులు అవి బాగుంటాయి. ప్లస్ అందరికీ జలుబు దగ్గు ఉంది. ఇలా జలుబు దగ్గు ఉండేటప్పుడు ఇలా పెట్టుకొని చూడండి ఒకసారి. నోటికి కమ్మగా ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను చూడండి. అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇది నా స్టైల్ బెండకాయ పులుసు అనమాట. ఫస్ట్ అయితే బెండకాయల్ని బాగా కడిగి ఆరినాక లేదా తుడుచుకున్న తర్వాత పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ కూడా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఎంత ఆయిల్ అనేది మీకు తెలుసు కదండి. ఇంత అని నేను చెప్పను, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కదా. మీకు సరిపడా ఆయిల్ మీరు వేసుకోండి. అందులో తాలింపు దినుసులు వేసుకోండి. మెంతులు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. మెంతులే ఇందులోని టేస్ట్ వస్తుంది. సో అందరికీ తెలిసిన తాలింపు దినుసులు వేసుకొని మెంతులు కూడా ఎక్స్ట్రాగా వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఆనియన్స్ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింకిష్గా అయితే సరిపోతుంది. ఇవి కూడా వేగాక కాస్త కరివేపాకు వేసుకోండి. వీటిని బాగా కలిపి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి. బెండకాయ ముక్కలు, అదే బెండకాయ కూర లేదా ఫ్రై ఏదైనా చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. లేదంటే జిగురు వచ్చేస్తుంది అనమాట. హై ఫ్లేమ్లో అయితే కాస్త బాగా ఫ్రై అవుతాయి, అంతగా జిగురు రాదు. చింతపండు కోసం చెప్పడం మర్చిపోయాను కదండి. ముందుగానే చింతపండు నానబెట్టుకోండి. రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూరలో టమాటాలు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఒక టమాటా వేస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోండి. చింతపండు పులుసు వెంటనే పోసేయద్దండి. కొంచెం నీళ్లు పోసి ఉడికించిన తర్వాత అప్పుడు చింతపండు రసం పోసుకుంటే పులుసు చాలా బాగుంటుందన్నమాట.
డైరెక్ట్గా చింతపండు వేసేస్తే బెండకాయలు అంతగా ఉడకవు అనేది నా అభిప్రాయం. కొంచెం నీళ్ళు పోసి, ఒక చిన్న టీ గ్లాస్ అంత సరిపోతుంది, నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోండి. కాస్త ఉడికిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నారు కదా, దాన్ని స్ట్రైన్ చేసి అందులో వేసుకోండి. నేను డైరెక్ట్గా ఇక్కడే స్ట్రైన్ చేస్తున్నానండి. మీరు పక్కన పెట్టినట్టు అయితే ఆ రసం తీసి పోసుకోండి. నాకు ఇలా చెయ్యి అడ్డం పెట్టి పోస్తారు కదా, అలా రాదండి. మా మమ్మీ అయితే అలాగే చెయ్యి అడ్డం పెట్టి పోస్తారు. నేను అలా పోసాను అంటే మొత్తం అది అందులోనే పడుతుంది. నేను అదే చెప్తున్నాను అక్కడ. చింతపండు పులుసు పోసాక మూత పెట్టి కాస్త మరిగించండి. పులుసులు చారులు ఎప్పుడైనా చేసేటప్పుడు ఫుల్గా కవర్ చేయొద్దండి మూతని. సగం పక్కకి పెట్టి, ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలా సగం పక్కకు పెట్టి ఉంచండి. లేదంటే పైకి పొంగిపోతాయి, మొత్తం స్టవ్ మొత్తం అవుతుంది. ఇలా సైడ్కి కొంచెం ఖాళీ ఉంచి మరిగించుకోండి. ఇప్పుడు పులుసు సగం మరిగిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేస్తే పులుపు, ఈ కారం ఇవి ఉన్నాయి కదా, ఉప్పు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నాకైతే ఇందులో బెల్లం వేసుకోవడం ఇష్టం, వేస్తున్నాను. బెల్లం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ బెల్లం తురుము వేస్తున్నాను. బెల్లం వేసాక ఒకసారి కలుపుకొని కాస్త మరగనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా వదిలేసేయండి. వెంటనే డిష్ అవుట్ చేయొద్దు. అలా పెట్టి మూత పెట్టి ఉంచడం వలన ఫ్లేవర్స్ అనేవన్నీ పులుసుకి పడతాయి అన్నమాట. సో ఎప్పుడు వెంటనే ఏ కూర వండినా, పులుసు చేసినా వెంటనే డిష్ అవుట్ చేయొద్దండి. కాసేపు అలా స్టవ్ మీద వదిలేసేయండి. నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి. తినేవాళ్ళు ఇష్టం ఉంటే లాస్ట్లో కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు ఎండి కొబ్బరి తురుమైనా పర్లేదు, పచ్చిదైనా పర్వాలేదు, వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ దగ్గుంది, అందుకనే నేను వేయలేదన్నమాట. మళ్ళీ కొబ్బరి తింటే దగ్గు ఎక్కువ అవుతుందని. సో అంతేనండి, టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అలా పులుసు ప్లస్ ముక్కలు వేసుకొని కలుపుకొని తినండి. గొంతుకి చాలా బాగుంటుంది. ఇలా జలుబు దగ్గు ఉండేటప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా ఏ కూరలు వద్దనిపిస్తుంది అనమాట. దగ్గుంటే కొబ్బరి వేసుకోవద్దు, లేకపోతే కొబ్బరి వేసుకోండి, బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.